అనుపమ రీసెంట్ గా మా తెలుగులో మేము చూస్తూ వచ్చాము పరద కానీ వికని వర్సెస్ సినిమా. ఇక్కడ కూడా చూస్తుంటే అంటే జనరల్లీ తమిళ నుంచి మలయాళం నుంచి సినిమాలు వస్తున్నాయంటే చాలా రాగా రస్టిక్ గా నీట్ గా వస్తాయి. మీరు అన్నారు కదా తను కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టారు అని. మీరు కూడా మీ ప్రాణాన్ని పెట్టే ప్రతి సినిమా చేశారు కాబట్టి ఈ రోజు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఒక మంచి స్థానం మీకు అంటూ ఉంది. మరి ఈ సినిమాలో మీ పాత్ర గురించి కొంచెం మీ క్యారెక్టరైజేషన్ ఏంటి, ఎలా ఉంటుంది? But it's a comedy based film and all of us have like very special characters to play and it's mostly about Bison. ఓకే, సో పోనీ మీకు ఈ పాత్రలో నచ్చింది ఏంటి? యాక్చువల్లీ నేను మామూలుగా నేను ఒక ఫిల్మ్ చూస్ చేసినప్పుడు నేను స్టోరీ నచ్చి చూస్ చేస్తాను, లేకపోతే క్యారెక్టర్ నచ్చి చూస్ చేస్తాను. బట్ ఇది ఐ చూస్ దిస్ బికాస్ ఆఫ్ ద డైరెక్టర్. లైక్ నాకు మారీ సార్ అంటే చాలా చాలా ఇష్టం ఇప్పటి నుంచో. లైక్ ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్. ఒక చాలా ఇప్పుడు మీరు చెప్పారు కదా రా రూటెడ్ ఒక ఎఫెక్ట్ ఉంటుంది అని. అది అట్లాంటి మనకి ఒక సినిమా చూసినప్పుడు మనకి ఆ మట్టి వాసన వస్తుంది, అది వస్తుంది. లైక్ వర్షం పడినప్పుడు మనకి అది ఫీల్ అవుతుంది. సో అట్లాంటి సినిమాలు తీస్తారు ఆయన. సో అట్లాంటి ఒక డైరెక్టర్ తో నాకు ఇప్పుడు దాకా వర్క్ చేయడానికి అవకాశం రాలేదు. సో అలా ఉండింది ఎప్పటి నుంచో. కానీ నేను చాలా సర్ప్రైజ్డ్ అయ్యాను. లైక్ దీనికి ముందు పెరుమాల్లో ఆయన పిలిచినప్పుడు నాకు డేట్స్ లేవు, నేను ఇక్కడే పనిచేస్తున్నాను అప్పుడు. సో దానికి నేను చాలా సాడ్ అయ్యాను. కానీ ఫైనలీ వెన్ హీ కాల్డ్, అది నాకు తెలిసి ఆల్ యాక్టర్స్ కి అలాంటి ఒక సినిమా ఎక్స్పీరియన్స్ అన్నది ఉండాలి ఇస్ వాట్ ఐ ఫీల్. అండ్ రాజేష్ హస్ వర్క్డ్ ఆల్సో యు లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్. yes yes as an actor you have to transform yourself completely. మనం చాలా అన్లర్న్ చేసుకోవాలి. అండ్ I feel very happy that I am a part of it and I am really glad that I could be a part of it with these people. Like it's a beautiful casting. అందరూ beautiful. అంటే చాలా ప్యాషన్ లేకపోతే ఇలాంటి ఒక సినిమా అయినా తీయలేరు, మేము కూడా చేయలేము. సో దిస్ ఇస్ ప్యూర్ ప్యాషన్. What comes from Mari sir, what Dhruv has done is pure passion, and what Rajisha, it's her second film with Mari sir again. So adi I don't know inka నాకు అలాంటి ఒక అవకాశం దొరుకుతుందా ఇంకా అని నాకు తెలియదు. బట్ లక్కీ. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. Subscribe Sakshi TV YouTube channel.